ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. పాలనాపరంగా, రాజకీయంగానూ కీలక నిర్ణయాలపై చర్చించనుంది. అమరావతి నిర్మాణాలు, భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నుంచి అందించే ప్రోత్సాహకాలపై పలు నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనున్నారు. రాష్ట్రంలో కొత్త పెట్టుబడులకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అధికార ఎజెండా తరువాత ప్రస్తుత రాజకీయ పరిణామాలు, వైసీపీ చేస్తున్న విమర్శలపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు మరింత లబ్ధి చేకూర్చేలా ఈ సమావేశంలో పలు చారిత్రక నిర్ణయాలు తీసుకోనున్నారు. ల్యాండ్ పూలింగ్ కింద కొత్తగా భూములిచ్చే రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా మెట్ట భూములకు ఎకరాకు 40,000, జరీబు భూములకు 60,000 చొప్పున వార్షిక కౌలు చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు ట్రంక్ రోడ్ల విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు నెలకు 10,000 చొప్పున అద్దె సాయం అందించే ప్రతిపాదనకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించనుంది. అదేవిధంగా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి, పర్యాటకం, ఆధ్యాత్మిక రంగాల విస్తరణ దిశగా కేబినెట్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మత్స్యశాఖ ఆధ్వర్యంలో అత్యాధునిక ఎక్వేరియం ప్రాజెక్ట్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు 7.42 ఎకరాల స్థలం, పార్కుల పర్యవేక్షణ బాధ్యతలు ఈషా ఫౌండేషన్కు అప్పగించడం, సిఐఐ 4 ఎకరాల భూ కేటాయింపులపై ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.